ట్యాపింగ్ కేసులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి విచారణ ముగిసింది. సుమారు 2 గంటల పాటు విచారించిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. గత ఏడాది మార్చిలో నాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ దర్యాప్తు ముమ్మరమైంది. రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్ లో అప్పటి సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించగా కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీ సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పనిచేశామని గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు కీలక మలుపు తిరుగుతుండటంతో సిట్ బృందం కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి విచారణ ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కటి కూడా వెలుగులోకి తీసినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఈ రోజు గతంలో మాజీ ముఖ్యమంత్రికి సీఎస్ గా ఉన్న ఓఎస్డీగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్టు అధికారులు ఈ రోజు ఎట్టకేళ్లకు సిట్టు ముందు హాజరు కావడం దాదాపుగా 2.5-3 గంటల పాటు విచారణ చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓఎస్డీగా ఉన్నటువంటి రాధాకిషన్ కానివ్వండి, గతంలో ఉన్నటువంటి సిట్టు కింగ్ పిన్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కానివ్వండి, ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ విచారించిన నేపథ్యంలో ఉన్నాయి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరిని చేయమన్నారు, ఎవరి మెప్పు కోసం చేశారో దానిపైన కూడా దర్యాప్తు వేగవంతం జరుగుతుందని చెప్పుకోవాలి. గతంలో ఎవరైతే పోలీసులు కానీ తిరుపతి అన్న కానివ్వండి, ప్రవీణ్ రావు కానీ వీళ్ళందరూ కూడా విచారించిన నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా బయటపడ్డే పరిస్థితి. దాదాపు ఇవన్నీ కూడా 2000 పైగా నెంబర్స్ అన్ని కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా ఎవరైతే బాధితులకు వచ్చి ఫిర్యాదు చేశారో బాధితుల ఫోన్ నంబర్లు అన్ని కూడా పోలీసులకు చెప్పడం దాన్ని పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో ఈ ఎట్లా ట్యాపింగ్ చేసేది, మీరు వీళ్ళకి ఆల్రెడీ సమాచారం అంటే మీరు పలానా దగ్గరికి వెళ్తున్నారు, పలానా మాట్లాడుతున్నారు అనేది కూడా వాళ్ళకు ఖచ్చితంగా చెప్పినటువంటి సమాధానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారో ఫోన్ ట్యాప్ చేసి ఇంకొక పర్సన్ చేసి ఆ పర్సన్ ఎక్కడో ఉంటే తిరుపతిలో మీరు పలానా చోట ఉన్నారు అనే విధిలో వీళ్ళు మాట్లాడడంతో వాళ్ళు ఒక్కసారి అవ్వకపోయిన పరిస్థితి. ఇక్కడ ఉంటే వాళ్ళకి ఎట్లా తెలిసిపోతుంది అంటే ఖచ్చితంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కూడా స్పష్టంగా వాళ్ళకి అర్థమైనటువంటి పరిస్థితి. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమంటే చేస్తారు అన్న దానిపైన ఇప్పుడు దర్యాప్తు నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఒకవేళ గతంలో ఉన్నట్టు ఐపీఎస్ అధికారి ఉన్నటువంటి మాజీ అధికారి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు చేయమంటే మేము చేశాము అని చెప్తున్నారు. మరి ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పైతే చేశారు, ప్రభాకర్ రావు ఎవరి కోసం చేశారు, ఒక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేశారంటే బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టడానికి కోసం చేశారా అన్న దానిపైన కూడా దర్యాప్తు జరుగుతుండే పరిస్థితి. మరి దాంట్లో మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, ఎవరెవరితో వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారతో కానివ్వండి, బిజినెస్ వ్యాపారస్తులు కానీ, ఫార్మస్యూటికల్ కంపెనీలతో ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, వీళ్ళ మొత్తం మీద కనుసన్నాలు జరగాలనే ఉద్దేశంతో ఆ విధంగా ట్రాప్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పాటు కూడా కాంగ్రెస్, బీజేపీ ఈ పార్టీలన్నీ సంబంధించినటువంటి నేతలే కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి, వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వచ్చినటువంటి బాధితులకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రభాకర్ రావు చేశాడు అంటే కనుక ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేసాము అధికారులు చెప్పడం జరిగింది. మరి ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పారు అనేది కూడా ప్రభాకర్ రావు చెప్తేనే బయటపడతాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఓఎస్డీగా ఉన్నాడో రాజశేఖర్ రెడ్డిని ఇవాళ దాదాపు 2.5 గంటల పాటు విచారించినట్టు నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డి
చెప్తేనే వాడు చేశారా? మరి రాజశేఖర రెడ్డికి ఎవరు చెప్పారు అన్న దానిపైన కూడా ఇప్పుడు దర్యాప్తులో జరుగుతున్న పరిస్థితి. ఒకవేళ రాజశేఖర రెడ్డికి బలవంతంగానే చేయించాడా, లేకుంటే రాజశేఖర రెడ్డికి ఎవరైనా చెప్తేనే చేసి ఉంటారు. కానీ అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా చూసుకుంటుండే పరిస్థితి ఉండే. మరి కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానీ వీళ్ళందరి పేర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం, ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. మరి దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా చెప్పి చేయించారా, మరి ఎవరెవరు వీళ్ళు మాట వినకపోతే వీళ్ళు ట్యాపింగ్ చేస్తారా అన్న దానిపైన కూడా ఇవాళ స్టేట్మెంట్ రికార్డులో మరి ఏం చెప్పాడో తెలిసిన పరిస్థితి. మొత్తం సంచలనంగా మారబోతో చెప్పుకోలేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా రాజకీయ పలుకుబడి కోసం, రాజకీయ ఒత్తిళ్ల కోసమే జరిగిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇండస్ట్రీలు ఎవరైతే ఉన్నారో హీరోలు కానీ, హీరోయిన్లు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, వీళ్ళు ఎవరెవరితో టచ్ లో ఉన్నారో, ఎవరు ఏం మాట్లాడుకుంటారు, ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ లో విన్నట్లు అనేకమైన ఆరోపణలు కూడా జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి నేతలు కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారని కూడా జరుగుతున్న పరిస్థితి మనం గమనించాం. థ్యాంక్ యూ దుర్గేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని